ప్రియమైన పిల్లలారా, ఈరోజు వాక్యము దేవుడే మీతో మాట్లాడుచున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ, హల్లెలూయ. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 2 చదువుకుంటే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానమును మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధ వాటిని వెతికిదురు? దేవుడు ఏమంటున్నాడంటే, నరులారా ఎంతకాలము నా గౌరవము అభిమానము పాడు చేద్దురు అన్నాడు. దేవుడు అయిన పిల్లలము మనము దేవుణ్ణి ఏం చేస్తున్నాం? అవమానం పరుస్తున్నాం. పరిశుద్ధ దేవుణ్ణి గౌరవం పోగొడుతున్నాం. మనం ఆయన ఇరువు పోగొడుతున్నాం. ఎంత కాలము వ్యర్థమైన దాన్ని వెతుకుతావు? వ్యర్థమైన దాన్ని వెతుకుతావు. అబద్ధమైన వాటిని వెతుకుదురు. అబద్ధమైన వాటిని వెతుకుతాం కాదు, మనం నిజమైన దాన్ని వెతకాలి. నిజమైన దేవుణ్ణి వెతకాలి. మన కళ్ళతో కార్యాలు చూస్తున్నాం. మన కళ్ళతో స్వస్థతలు చూస్తున్నాం. మన బతుకు తీరులు మారుతుంది. మన మాట మారుతుంది. మన నడక మారుతుంది. ఇవన్నీ ఎవరు? యేసు ప్రభువులోనే. దెయ్యాలు పట్టుకున్నవారు ఇడిపించి పడుతున్నారు. నెత్తివారు మాట్లాడుతున్నారు. మగవారు మాట్లాడుతున్నారు. గుడ్డివారు సూచిస్తున్నారు. ఇన్ని కార్యాలు మన కళ్ళ ఎదుర పెట్టుకుని నిజమైన దేవుణ్ణి వెతుకుతలేదు. ఎంతకాలము వ్యర్థమైన వాటిని వెతుకుతాం మనం. నరులారా ఎంతకాలము నా గౌరవము అవమానము పాడు చేసేద్దరు? యేసయ్యను నమ్ముకుంటున్నారు నామకార్థంగా, కానీ లోకంలో జీవిస్తున్నారు. అలాగుండే పిల్లల కింద మనం ఉండకూడదు. పరిశుద్ధుల పిల్లల కింద మనం ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.